ఈయన చొక్కా మడత పెడతానంటున్నాడు. ఆయన కుర్చీ మడత పెడతానంటున్నాడు. ఆంధ్రప్రదేశ్లో పీక్స్ కు చేరిన రాజకీయ విమర్శలు. ఆంధ్రప్రదేశ్లో రాజకీయ విమర్శలు పీక్స్ కు చేరుకున్నాయి. సినిమా నటులు కాకపోయినా సినీ డైలాగులతో అధికార విపక్ష అగ్రనేతలు అదరగొట్టేస్తున్నారు. ఓ రకంగా అసలైన హీరో జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ డైలాగ్ వార్లో వెనకబడిపోయినట్లే కనబడుతున్నారు. 7-10 వయసులో చంద్రబాబు, 5 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా చేసిన జగన్లలో ఎవ్వరూ తగ్గడం లేదు. ఇద్దరు జనాలను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఒకరిపై ఒకరు పదునైన విమర్శన అస్త్రాలతో మాటల దాడి చేస్తుండటం ఏపీ పొలిటికల్ హీట్ను మరింత పెంచేస్తోంది. మొన్నటి వరకు ఇద్దరి మధ్య మొక్కుబడి విమర్శలే ఉండేవి. ఇప్పుడు ఎన్నికల కాలం సమీపించడం, 2 పార్టీలకు చావో రేవో అన్నట్లుగా పరిస్థితి మారడంతో ఇద్దరు స్వరం పెంచారు. నువ్వెంత అంటే నువ్వెంత అనే రీతిలో మాటల యుద్ధం జరుగుతోంది. ఓ దశలో సినిమా డైలాగులను తమకు అనువైన రీతిలో మార్చి వాడుతుండటం పరిస్థితికి అద్దం పడుతోంది. ఇటీవల విడుదలైన గుంటూరు కారం సినిమాలో మహేష్ బాబు కుర్చీ మడత డైలాగ్ ఎంత పాపులర్ అయిందో అందరికీ తెలిసిందే. అదే ఇప్పుడు ఇద్దరు ముఖ్య నేతల మధ్య తమ స్టైల్లో ట్రెండ్ అవుతుంది. తాను చొక్కా మడత పెడతానని జగన్ అంటే, జనం నీ కుర్చీ మడత పెడతారని చంద్రబాబు చెప్పడం హాట్గా మారింది. వీరిద్దరి మధ్యలో పవన్ కళ్యాణ్ మాత్రం కాస్త నెమ్మదిగానే కనపడుతున్నారు. ఆయన ఇంతవరకు ప్రచారాన్ని కూడా ప్రారంభించలేదు. ఇంకా రథానికి టెంకాయ కొట్టే పనిలోనే ఉన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇటీవల ఫిరంగిపురంలో జరిగిన సభలో చొక్కా చేతులు మడత పెట్టాల్సి వస్తుందని ప్రత్యర్థి పార్టీలను హెచ్చరించారు. దానికి కౌంటర్గా చంద్రబాబు అదే రోజు రాత్రి విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో అలాగైతే జనం సీఎం కుర్చీని మడత పెడతారంటూ కౌంటర్ ఇచ్చారు. ఇటీవల విడుదలైన గుంటూరు కారం సినిమాలో కుర్చీని మడత పెట్టి సాంగ్ను వీరు డైలాగులా మార్చి పార్టీ కార్యకర్తలను, ప్రజలను ఆకట్టుకునేందుకు ప్రయత్నించారు. అదొక్కటే కాదు, జగన్ ప్రజలు ఈసారి ఫ్యాన్ గుర్తుపై బటన్ నొక్కకుంటే పడుకున్న చంద్రముఖి 5 ఏళ్ల తర్వాత నిద్రలేస్తుందని చంద్రముఖి డైలాగ్తో కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు. తాను అభిమన్యుడినని కానని అర్జునుడంటూ సిద్ధం సభలో జగన్ పదే పదే కామెంట్స్ చేస్తున్నారు. దీనికి ప్రతిగా చంద్రబాబు కూడా ధీటుగా డైలాగులు కొడుతున్నారు. బోత్ ఆర్ నాట్ సేమ్ అంటూ అఖండ సినిమాలో డైలాగ్ కొట్టి చంద్రబాబు కూడా జగన్ కు తాను ఏమాత్రం తగ్గేది లేదంటూ జవాబిచ్చారు. తాను విజన్ ఉన్న నేతనని, జగన్ పాయిజన్ ఉన్న లీడర్ అంటూ మరొక డైలాగ్ను క్యాడర్లో చంద్రబాబు పాపులర్ చేశారు. అయితే వీరిద్దరూ ఇలా మాటల తూటాలతో డైలాగులు పేలుస్తూ సాగుతుంటే మధ్యలో పవన్ కళ్యాణ్ మాత్రం సినిమా చూసినట్లు చూస్తుండిపోతున్నారు. ఆయన ఇంతవరకు ప్రచారానికి దిగలేదు. వారాహి యాత్ర అంటూ ప్రారంభించి కొన్ని నెలల ముందు ఆపేసిన పవన్ కళ్యాణ్ మళ్లీ మొదలు పెట్టలేదు. మంగళగిరి, హైదరాబాదులు తిరుగుతూ అంతా చంద్రబాబు, మోడీ చూసుకుంటారులేనన్న ధోరణిలో ఉన్నట్లు కనపడుతోంది. మొత్తం మీద సినిమా రంగానికి సంబంధం లేని జగన్, చంద్రబాబులు సినీ డైలాగులతో దూసుకు వెళుతుంటే అదే రంగం నుంచి వచ్చిన పవన్ మాత్రం ఇంకా వారు మొదలు కాలేదన్న భావనలో ఉన్నట్లు కనిపిస్తుంది. పవన్ కూడా సినీ డైలాగులతో అదరగొట్టాలని ఆయన ఫ్యాన్స్ కోరుతున్నా చివరకు ఏం జరుగుతుందన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.